ఫ్రెండ్స్, ఈరోజు మనం 171 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా. మీకు ఎటువంటి కంటెంట్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఏ సబ్జెక్ట్ బిట్స్ అయినా కామెంట్ బాక్స్లో అడగండి. నేను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. స్రవంతి పత్రికలో ప్రచురింపబడినది. స్రవంతి పత్రికలో ప్రచురింపబడినవి ఏంటి? విమర్శనాత్మక వ్యాసాలు, విమర్శనాత్మక కథల, కవితలు, పాటలు ఇచ్చారు, కానీ విమర్శనాత్మక వ్యాసాలు ఆన్సర్. చిన్నయ్య సూరి రచించిన ప్రబంధ స్నేహ ప్రబంధంలో తాబేలు అనగా, తాబేలు ఏంటి? మడుగ, కుర్మం, వివరం, వాయసం. తాబేలు కుర్మం అంటాం. పల్లదుర్గయ్య ఏ భాషలో పండితుడు కాదు? పల్లదుర్గయ్య తెలుగు, ఆంగ్లం, సంస్కృతిలో పండితుడు, కన్నడం భాషలో కాదు. వర్షం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వర్షం అనే పాఠం పల్లదుర్గయ్య రచించింది కదా, ఇది గద్య ప్రక్రియకు చెందింది. కింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది? ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది ఏంటిది? ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచన కానిది కళాశాల అభ్యుదయం. కౌకుంట్ల నారాయణరావు రచించినది ఏ శతకం? కుమారి శతకం, గాంధీ శతకం, భవ్య చరిత్ర శతకం, ప్రభుతనయ శతకం. కింది వాటిలో టీవీ నారాయణ రచన కానిది? టీవీ నారాయణ గారి రచన కానిది భగవద్గీత, కందామృతం. తెలుగులో తొలి రామాయణాన్ని రచించిన వారు? తెలుగులో తొలి రామాయణాన్ని రచించింది ఎవరు? గోనబుద్ధారెడ్డి. పొట్లపల్లి రామారావుకు సంబంధించి సరికానిది మెరుపులు, ఖండిక. ఆత్మవేదన అతంది, ఆత్మ మహత్కాంక్ష అతంది, జీవితం అతంది. మెరుపులు, ఖండిక అతంది కాదు. కింది వాటిలో సుద్దాల హనుమంతు రచన కానిది? బుర్రకథ అతంది, విట్టల దొర, గొల్ల సుద్దులు. రామాయణ రమణీయత అతంది కాదు. సెకండ్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా క్లాసెస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. ప్రతి లెసన్ యొక్క బిట్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు మ్యాథ్స్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఏ కంటెంట్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి.